హలో గాయస్, ఏంటి ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నా అని చూస్తున్నారా? ఏమీ లేదండి, శ్రీశైల సాయిబాబా వారి టెంపుల్కి ఖాళీ నడుకుతూ వెళ్తున్నాం. నా ఫ్రెండ్కి ముక్కుందంటే నేను కూడా తోడుకు వెళ్తున్నా. మేమిద్దరం ఏం వెళ్తామని తోడుగా మా బుడంకాయని కూడా తీసుకెళ్ళాం. చాలా ఇయర్స్ తర్వాత ఖాళీ నడుకుతూ మళ్ళీ వెళ్తున్నాం శ్రీశైల సాయిబాబా వారి టెంపుల్కి. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ శ్రీశైలంలో వినాయక వారి టెంపుల్ ఉంది. మనం ఏ కార్యం మొదలుపెట్టినా ఫస్ట్ ఈయన్నే తలుచుకుని స్టార్ట్ చేస్తాం కదండి. సో ఫస్ట్ ఈయనకి దండం పెట్టుకుని బాబావారి టెంపుల్కి వెళ్ళా. చూడండి అని ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ ప్రసాదం తీసుకుని బాబావారి టెంపుల్కి వెళ్ళాం. మార్నింగ్ టైంలో అయితే టెంపుల్ వ్యూ చాలా బాగుందండి. జనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మా అమ్మకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. మాకు కూడా చిన్నప్పటి నుంచి ఆయన పేరే చెప్పి ఆయన నామమే చెప్పి పెంచింది మమ్మల్ని. మా స్కూల్ టైంలో అయితే ప్రతి గురువారం ఖాళీ నడుగుతూ వచ్చేసేవాళ్ళండి. ఇప్పుడంటే బిజీ అయిపోయి రావడం లేదు, కానీ అప్పుడైతే అస్తమాలు వచ్చేసేవాళ్ళం. లోపలికి వచ్చి బాబావారిని దర్శించుకున్నాం. ఖాళీ నడకతో వచ్చామని పైకి వెళ్ళి దర్శించుకోమన్నారు బాబావారిని. అంత అదృష్టాన్ని మాకు ఆయన ఇచ్చారు. పైకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నాం. తర్వాత ఇక్కడ ధూని ఉంది కదండి, అక్కడికి వెళ్ళి కూడా ఆ ధూనిని దర్శించుకున్నాం. మార్నింగ్ టైం చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆ స్వామివారిని దర్శించుకున్నాం, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అద్దాల మేడ ఉందండి. చుట్టూరు అద్దం, మధ్యలో బాబావారు ఉయ్యాలో పడుకున్నట్టు ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. ఈ అద్దాల మేడలోంచి బయటికి రావాలని అనిపించదు. నార్మల్గానే ఆడవాళ్ళకి అద్దాలంటే పిచ్చి. ఎక్కడైనా అద్దం కనిపిస్తానే ఆగం, ఇంకక్కడే స్టక్ అయిపోయి ఇంకక్కడే నుంచుంటాం. ఇక్కడ ఈ అద్దాలు ఉంటే అసలు అక్కడి నుంచి కదులుతామా? అసలు కదలం. చూడండి ఎంత బాగుందో అద్దాల మేడ. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారండి. మేము వచ్చేసరికి స్వామివారికి అభిషేకాలన్నీ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ బాబావారికి భజన చేస్తూ పాటలు పాడుతున్నారు. బాబా టెంపుల్లో లోపల ఇక్కడ చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. ప్రతి ఫోటో వెనకాల బాబావారి చరిత్ర మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి. మనం టెంపుల్కి వచ్చేదే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం. కాస్త ఇక్కడ ఎంజాయ్ చేసాం, అలా తిరిగాం, కొన్ని ఫొటోస్ దిగాం, కొన్ని వీడియోస్ దిగాం, ఏదో అలాగా. చూడండి వ్యూ మాత్రం ఎంత బాగుందో. ఖాళీ నడుగుతాం బాబావారి టెంపుల్కి వచ్చాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏదో దర్శనం అయింది. కానీ ఇక్కడ నేను బాగా డిసప్పాయింట్ అయ్యా. బాబా వీడియోస్ అన్నీ తీసిన తర్వాత, మార్నింగ్ వ్యూ అంతా క్యాప్చర్ చేసిన తర్వాత నేను తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ తీసుకొచ్చాను. అండ్ అలాగే ఇక్కడ గోశాల ఉంది. బాబావారి మిడిలో ఉండి చుట్టూరు గోవులు ఉన్నాయి. చాలా అందంగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ అన్నీ ఇక్కడ తీస్తారండి. చాలా బాగా వస్తాయి ఫొటోస్. అండ్ అలాగే ఇక్కడ అన్నదానం చేస్తారు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అన్నీ ఈ ఫంక్షన్ హాల్లోనే చేస్తారు. ఇక్కడ వ్యూ చూడండి ఎక్సలెంట్గా ఉంది. ఫొటోస్ వీడియోస్ చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే లాస్ట్లో చిన్న షాపింగ్ అయితే చేసేసా. నా కళ్ళకి ఇయర్ రింగ్స్ కనపడాలా, కనిపించినాయి, సో కొనేసా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.